ఓకే. మన టైం వచ్చేసరికి 2:56. సమ్వాట్ లేట్ అయింది ఈరోజు. వీఆర్ ట్రైనింగ్ లెగ్స్ టుడే. సో ఈ వీడియోస్ మ్యాక్సిమం నా ఇన్స్టాలో రాకపోవచ్చు. లైక్ ప్రైవేట్ అకౌంట్ కూడా అపార్ట్ ఫ్రమ్ మై ఫిట్నెస్ జర్నీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, నేను వేరే అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాను. జేస్ యాపింగ్ అని, యాపింగ్ నాట్ యాపింగ్, YAPPING. అందులో మీకు కనిపించవచ్చు. అండ్ లెగ్ డే వచ్చేసరికి ఫేవరెట్ అని చెప్పొచ్చు ఫ్రమ్ ద పాస్ట్ 1 year. లైక్ వారం చేస్తూ మాట్లాడదాం. 3 10. ఓకే, యాక్చువల్లీ లెగ్ డే స్క్వాట్స్ చేయని రోజు. లైక్ యాంకిల్లో చిన్న స్ప్రెయిన్ అయితే ఉంది. లైక్ ఓకే, ఇంతవరకు ఓకే. ఇఫ్ ఐ బెండ్ చేస్తే కొంచెం పెయిన్ వస్తుంది. వీల్ ఫిగర్ అవుట్ సంథింగ్ అబౌట్ దిస్. లైట్ క్వాడ్స్ని యాక్టివేట్ చేసి మనం లెగ్ ప్రెస్ చూద్దాం. చాలా రోజుల తర్వాత లెగ్ ప్రెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, క్వాడ్స్ కొంచెం యాక్టివేట్ అయ్యాయి అనుకుంటున్నాను. నో, యాక్చువల్లీ యాక్టివేట్ అయ్యాయి. విల్ సీ. ఓకే, చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ లెగ్ ప్రెస్కి అయితే వచ్చాం. నా లెఫ్ట్ యాంకిల్లో చిన్న స్ప్రెయిన్ అయితే అయింది. విల్ ట్రై లెగ్ ప్రెస్తో చేసి చూద్దాం. ఇఫ్ లెగ్ ప్రెస్ కొంచెం ఫ్రీ అనిపిస్తే లెగ్ ప్రెస్ చేద్దాం, ఆర్ ఎల్స్ ఎక్స్టెన్షన్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ చేసి ఆపేద్దాం ఈరోజు. చూద్దాం. వెయిట్ తక్కువ వేసి విల్ ట్రై టు గెట్ యాజ్ డీప్ యాజ్ పాసిబుల్. ఓకే, 2, 6, 15. బెటర్ అనుకోవచ్చు. ఓకే, లైక్ ఒక 2 to 3 వార్మప్స్ చేస్తాను అంటిల్ కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి. ఐ కెన్ డూ మెయిన్ సెట్ అయినంత వరకు. యాక్చువల్లీ ఈ సమ్మర్ కొంచెం బాగా ఎక్కువ ఉంది. అందులో మన జిమ్ రెనోవేషన్, లైక్ బ్లాక్ పెయింట్స్ కొంచెం ఎక్కువే ఉంది. ఓకే, సెవెన్, 10. ఈజీ. బాగుంది. కానీ చాలా రోజుల తర్వాత మనం లెగ్ ప్రెస్కి అయితే వచ్చాం. లిటిల్ బిట్ కొంచెం వీ కెన్ సే దట్ మనకి ఏమంటారు, లైక్ అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. ముందు 190 చేశాను, లైక్ విత్ పర్ఫెక్ట్ ఫామ్. అండ్ ఒక్కొక్క రెప్ స్పీడ్ 4 seconds వరకు ఉంది. ఐ కెన్ సే దట్. వార్మప్స్ అయ్యాక మెయిన్ సెట్ చూపిస్తాను మీకు. ఓకే, వార్మప్ సెట్ అయిపోయామండి. మన వర్కింగ్ సెట్ వచ్చేసరికి యాక్చువల్లీ నేను లోడింగ్ చేసే అందరూ కూడా ఒక సైన్స్ ఉంది. లైక్ చెప్తాను సెట్ అయ్యాక. మన ఫస్ట్ వర్క్ సెట్ 2, 3, 4, 5, 6, 120, 50.
170, 80, 90. 190తో మనం ఒక ఎన్ని రెప్స్ వస్తాయో తెలీదు. ఆఫ్టర్ మెనీ మంత్స్ మనకి 8 to 9 వచ్చాయి. మనం లాస్ట్ సెషన్లో చూసుకుంటే ఇంప్రూవ్ అయ్యేలా చూద్దాం. 8 చూద్దాం, 8 వచ్చిన చూద్దాం. తర్వాత ఒక 10 కేస్ పెంచేసి ఇంకో 8 రెప్స్ కోసం ట్రై చేద్దాం. లెట్స్ గో. కరెక్ట్ టైంలో పాట కూడా అయిపోయింది. ఓకే, मेरा नाम क्या है? बेक्समा. One, two, three, 5, 2, 6, 7, 8. One more. फना दे लगा हूँ मैं, जिंदगी से पीने लगा हूँ मैं. సెకండ్ వర్కింగ్ సెట్ మనం స్టార్ట్ అవుదాం. యాక్చువల్లీ మన ఫస్ట్ సెట్లో మనకి 8 రెప్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ సమ్ వాట్ మేనేజ్ చేద్దాం. లైక్ మన సెకండ్ సెట్ వచ్చేసరికి సేమ్ మనం పెంచుదాం అనుకున్నాం కదా, ఓ 10 kgs. అది మనం లాస్ట్ సెట్లో చూద్దాం. లైక్ 5 రిపిటేషన్స్, 5 వచ్చేంత వరకు. ఇప్పటికీ సెకండ్ సెట్లో మనం సేమ్ వెయిట్ చేద్దాం. మళ్ళీ 8 రెప్స్ ఆడడానికి ట్రై చేద్దాం. రాకపోవచ్చు కానీ వస్తుంది, మనం అనుకుంటే వస్తుంది. రాకపోతే మరి మెయిట్ చేయడం దానికి. విల్ ట్రై టు డూ 8 reps with the same load, with better control over the exercise. मरता नहीं. चल. రాలే. 7. ఇంకొకటి ట్రై చేయొచ్చు కానీ ఆల్రెడీ యాంకిల్కి స్ప్రెయిన్ ఉంది. రిస్క్ చేయకుండా లిజన్ టు యువర్ బాడీ. మీరు అనుకున్నట్టు నాకు కూడా 100% మోటివేషన్ ఉండదు డైలీ వర్కౌట్ చేయడానికి. నేను కూడా మీలాగా నార్మల్ మనిషినే. నాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నాకు పనులు ఉంటాయి, నాకు ఉంటాయి. బట్ మోటివేషన్ వేరు, డిసిప్లిన్ వేరు. మోటివేషన్ అంటే జిమ్కి వచ్చే ముందు ఒక మోటివేషన్ వీడియో చూస్తావు, అయిపోయి 1 hour 1.5 hour యూ విల్ గెట్ మోటివేటెడ్. వర్కౌట్ చేస్తావు, నువ్వు ఎందుకు చేస్తావో తెలీదు, ఎలా చేస్తావో తెలీదు. జస్ట్ నువ్వు చేసే వర్కౌట్ ఎలాగంటే అలసిపోయాను, చేసిన వర్కౌట్ నేను అలసిపోవడానికి చేసినట్టు చేస్తావు. బట్ దట్స్ నాట్ కరెక్ట్ వే టు ట్రైన్ ఫర్ హైపర్ట్రోఫీ. ప్రతి సెషన్లో నాకు ప్రోగ్రెస్ ఉండదు. ఒక ఎక్సర్సైజ్లో ఒక రెపిటేషన్ ఎక్కువ రావచ్చు, ఒక ఎక్సర్సైజ్లో 5 రెపిటేషన్ తక్కువ రావచ్చు, ఆ రోజులు కూడా ఉన్నాయి. బట్ చేసిన 5 రెపిటేషన్ తక్కువ వచ్చినా
ఆ 4 రిపిటేషన్స్ నువ్వు ఎంత పర్ఫెక్ట్ చేసావు, ఎంత స్లోగా చేసావు, ఎంత మొమెంటం లేకుండా చేసావు, అది మెయిన్ ఉంచుకోండి. దట్స్ వై మ్యాక్సిమం వర్కౌట్ చేసినప్పుడు మీరు రికార్డ్ చేసుకోండి. లైక్ ఈ ఈ సెషన్లోకి 5 వచ్చాయి, ఎంత ఎఫర్ట్స్తో వచ్చాయో నెక్స్ట్ సెషన్లో కూడా 5 రావచ్చు. కానీ ఆ ఎఫర్ట్ మీ ఫేస్లో కనిపిస్తుంది, ఎంత ఈజీగా వచ్చింది, ఎంత కష్టంగా వచ్చిందని. మ్యాక్సిమం నేను చెప్పేది మీ వర్కౌట్స్ని రికార్డ్ చేసుకోండి. వెయింగ్ స్కేల్ మెజర్మెంట్స్ ఈజ్ నాట్ ఓన్లీ టూల్స్ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. 0.1% ఇంక్రిమెంట్ ఉన్న మీ ప్రోగ్రెస్లో మేక్ దట్ కౌంట్. వర్కౌట్ చేస్తున్నప్పుడు మాత్రం ఓన్లీ ఫోకస్ మీ వర్కౌట్ మీద పెట్టండి. తర్వాత అంత ఖాళీ కదా, మీరు చేసే వర్కౌట్ 1.5 అవర్ చేసిన తర్వాత ఆ 22 అవర్స్ మీకు ఖాళీ. సో ఆ 22 అవర్స్ మీ ఇష్టం, బట్ మేక్ షూర్ వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ ఫోకస్ ఓన్లీ మీ వర్కౌట్ మీద ఉన్నట్టు చూడండి. నేను ఇప్పుడు చేసిన లెగ్ వర్కౌట్ ఇవే చేయాలని మీకు నేను ఫోర్స్ చేయట్లేదు. లైక్ మీకు నచ్చితే మీరు ట్రై చేసుకోండి, బట్ హెవీ వెళ్ళినప్పుడు ముందు మీ ఫామ్ అండ్ టెక్నిక్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. అండ్ ట్రై టు రికార్డ్ యువర్ సెట్స్. అన్ని సెట్స్ కాకపోయినా మీ మెయిన్ వర్కింగ్ సెట్స్ 1 to 3 వర్కింగ్ సెట్స్ ఉంటాయి కదా, ఆ వర్కింగ్ సెట్స్ని మీరు రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్ ఆర్ ట్రైపాడ్ ఎనీథింగ్, ట్రైపాడ్ లేదంటే మీకు మీ ఫ్రెండ్ని తీసుకోవచ్చు, ఆర్ జిమ్లో ఎవరైనా ఉంటే ఒక 1 minute మ్యాక్సిమం మీ సెట్స్ 50 to 90 seconds ఉంటుంది. ఆ 15-90 seconds ఎవరైనా మీకోసం స్పెండ్ చేయాలనుకుంటే మీరు ఇవ్వచ్చు, ఆర్ అంతేగాని ఫోర్స్ చేయకండి. వాళ్ళు తీస్తాను అంటే తీనివ్వండి, అంతేగాని ఫోర్స్ చేయకండి ప్లీజ్ అని. ఎక్కడో ఫోన్ పెట్టి తీసుకోండి, ఆర్ ఎల్స్ ట్రైపాడ్ ఒక 500-600తో నార్మల్ ట్రైపాడ్ వచ్చేస్తుంది. అంత కాస్ట్లీ ఏం తీసుకోకర్లేదు, 2000, 3000, 10,000 వరకు ఉంటుంది, అంత అవసరం లేదు. 500-600 కూడా అమెజాన్లో దొరికిపోద్ది, అది తీసుకోండి. లైక్ మీ జిమ్ బ్యాగ్లు కూడా సరిపోద్ది, చిన్నవి ఉంటాయి. మీరు మీ సెట్స్ని రికార్డ్ చేసుకుంటే యూ విల్ గెట్ మోర్ ఫోకస్డ్. ఎక్కడ తప్పు చేస్తున్నారో మీకు తెలుస్తుంది. స్పెండ్ చేయండి, ఇంటికి వెళ్ళాక పూర్తి సెట్ని చూడండి, ఎక్కడ రాంగ్ అవుతుంది, ఎక్కడ ఏమవుతుంది, ఎక్కడ ఏ మజిల్ కాంటాక్ట్ అవుతుంది, ఎక్కడ ఏ మజిల్ స్ట్రెచ్ అవుతుంది, ఏమవ్వట్లేదు అని. ఓకే, ఓకే ఓకే వార్మప్ అండ్ ఒక వర్కింగ్ సెట్ చేద్దాం. 50తో ఒక 8 reps. విల్ ట్రై టు డూ 50తో ఒక 8 reps. 4006 డస్ట్. ఓకే, 10. నైస్. ఈ లయింగ్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అనేది జస్ట్
మనం లెగ్ ప్రెస్కి లెగ్ ఎక్స్టెన్షన్కి జస్ట్ ఒక గ్యాప్ ఇవ్వడం చేసాం. మీరు అంతసేపు బ్రష్ కూడా తీసుకోవచ్చు, కానీ ఆ టైం అంతా వేస్ట్ అయిపోద్ది. సో హ్యామ్స్ట్రింగ్ ఒక సెట్, లైక్ మీకు చూస్తే అది 2 సెట్స్, కానీ నాకు అది 1 సెట్. 1 వార్మప్ అండ్ 1 వర్కింగ్. I only count warm sets. Warm set, say, I only count working sets. Leg extensions చేద్దాం. 2 ఒక వారం చేద్దాం. అంటే 8:45 యూనిలాటరల్. ఈ షాట్, లైక్ ఈ షాట్ దగ్గర నేను 3 years నుంచి వాడుతున్నాను. ఫార్క్ 3 years ఏది కాదు, 2+ ఏదో అవుతుంది. స్టిల్ మంచి కండిషన్లో ఉంది షాట్. ఓకే, సెకండ్ షాట్ చేద్దాం. అది మీకు కనిపిస్తున్న తెలీదు, ఈ లెగ్ ఫుల్లీ పంప్ ఉంది, ఇది పూర్తి పంప్ అవ్వలేదు. మీకు కనిపిస్తుంది, నాకు ఒకసారి కనిపిస్తుంది. కమెంట్ చేయండి. Okay.